హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 5th జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దామండి. రోజులాగానే మనం కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేయకముందు ఎవ్రీడే పీవైక్యూ ప్రాక్టీస్ చేస్తున్నాము. యూపీఎస్సీ పీవైక్యూ వచ్చేసి ఎకనామీ 2018 ఎకనామీ ప్రాక్టీస్ చేస్తున్నాము. 2018లో అడిగిన క్వశ్చన్ అండి. ఏం అడిగారు అసలు? విత్ రెఫరెన్స్ టు ద ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ ఓపీసీడబ్ల్యూ బాడీ గురించి అడిగారు. ఇంటర్నేషనల్లో కూడా వస్తుంది, కరెంట్ అఫైర్స్లో కూడా వస్తుంది ఇది, ఓకేనా? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా వస్తుంది. ఏమడిగాడు ఫస్ట్ స్టేట్మెంట్? ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ ఇన్ వర్కింగ్ రిలేషన్ విత్ నాటో అండ్ డబ్ల్యూహెచ్ఓనా అని అంటున్నాడు అనమాట. ఇట్ మానిటర్స్ ద కెమికల్ ఇండస్ట్రీ టు ప్రివెంట్ న్యూ వెపన్స్ ఫర్ రీఎమర్జింగ్. ఓకే, నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ అసిస్టెన్స్ అండ్ ప్రొటెక్షన్ టు స్టేట్స్ పార్టీస్ అగేన్స్ట్ కెమికల్ వెపన్స్ థ్రెట్స్. ఓకేనా? నెక్స్ట్ చూసుకోండి, ఆప్షన్ చూసుకోండి. మనము ఈ వీడియో ఎండింగ్లో దీని రిలేటెడ్ డిస్కషన్ చేద్దాము. నిన్నటి కరెంట్ అఫైర్స్ 4th జూలై వచ్చేసి కొంచెం లైవ్లో స్ట్రక్ అయ్యి కొంచెం ఇదయిందండి. నేను వీలైతే అది అప్లోడింగ్ అవుతే ఓకే, నో ప్రాబ్లం. లేదంటే నేను మళ్ళీ వీడియో చేసి మీకు పెడతానండి. ఓకేనా? మీరు రెగ్యులర్గా ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్ అండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్లో 5th జూలై 2025లో కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ ఏముంది అంటే ఇండియా మస్ట్ ఈజ్ ఎమిషన్స్ నార్మ్స్ ఫర్ స్మాల్ కార్స్ అని ఉందన్నమాట. ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్ ఇది. KF2 రెగ్యులేషన్స్ అండ్ BS6 స్టేజ్ 2 అని న్యూస్లో ఉందన్నమాట. అసలు ఏంటి? కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. KF2 ఫుల్ ఫామ్ ఏంటి? కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, KF2 అనమాట. ఓకే, పర్పస్ ఎందుకోసం తీసుకొచ్చాడు దీన్ని? రెడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఇంప్రూవ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, తక్కువ ఫ్యూయల్లోనే ఎక్కువ దూరం పోయేలాగా, ఎక్కువ ఫ్యూయల్ యూజ్ చేయకుండా అనమాట. అండ్ రెడ్యూస్ ఆయిల్ డిపెండెన్స్. ఓకే, నెక్స్ట్, కార్పొరేట్ యావరేజ్ ఏంటిది? రెఫర్స్ టు సేల్స్ వెయిటెడ్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్లీట్ అనమాట. ఓకేనా? సింపుల్ అండి. కార్పొరేట్ యావరేజ్ అంటే ఏం లేదు, ఒక కంపెనీ ఉంటుంది, అవి కార్స్ సేల్ చేస్తుంటుంది. ఎన్ని కార్స్ సేల్ చేస్తే అంత తక్కువ ఎమిషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కార్స్ సేల్ చేసింది కానీ తక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది, దాన్ని కార్పొరేట్. మొత్తం ఒక కంపెనీది 1 yearలో కార్లు ఎన్ని సేల్ చేసింది, ఎంత ఫ్యూయల్ యూస్ చేస్తారు, ఒక్కొక్క కార్ ఎంత యూస్ చేస్తుంది అని కంబైన్డ్గా చూసేదాన్ని యావరేజ్, కార్పొరేట్ యావరేజ్ అంటారనమాట. ఓకేనా? సేల్స్ వెయిటెడ్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ మ్యానుఫ్యాక్చరర్స్ ఫీట్. సింపుల్గా చెప్పేసాను మీకు. ఓకేనా? ఆయిల్ ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంత యూస్ చేస్తాయి, అవన్నీ వెహికల్స్ యావరేజ్గా 1 yearలో ఎన్ని వెహికల్స్ అయితే అమ్మారో అన్ని వెహికల్స్ కలిపి ఎంత ఆయిల్ యూస్ చేస్తాయి అనేది చూస్తారనమాట కార్పొరేట్ యావరేజ్ అంటే. సింపుల్. ఓకేనా? లాంచ్ ఎప్పుడు లాంచ్ చేశారు? నోటిఫైడ్ ఇన్ 2017. KF రెగ్యులేషన్స్ వచ్చేసి 2017లోనే లాంచ్ చేశారు అండర్ ద ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్. ఏ యాక్ట్ కింద లాంచ్ చేశారో అని అడగొచ్చు. 2001 బై ద మినిస్ట్రీ ఆఫ్. ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది ఇది అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనమాట. ఓకేనా? రైట్. అండర్ ద ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏం ఇంపార్టెంట్ అనేది చూడాలి మనం. నెక్స్ట్, మానిటరింగ్ ఏజెన్సీ. KF2 రెగ్యులేషన్స్ ని ఎవరు చూస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అనమాట. మానిటరింగ్ ఏజెన్సీ ఏమో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఏ యాక్ట్ కింద ఏ మినిస్ట్రీ చూస్తుంది దీన్ని అంటే రెగ్యులేషన్ ఎవరు చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనమాట. మానిటరింగ్ రెగ్యులేషన్, సింపుల్ అంతే. హైవేస్ మానిటర్స్ అండ్ రిపోర్ట్స్ కంప్లైన్స్. టార్గెట్స్ ఏమున్నాయి? టార్గెట్స్ ఏం పెట్టుకున్నారు? ఫేజ్ 1లో 130 grams కార్బన్ డైఆక్సైడ్ పర్ కిలోమీటర్ బై 2022-23 వరకు పెట్టుకున్నారు అనమాట. ఫేజ్ 2లో ఏం పెట్టుకున్నారు? 113 grams తగ్గించేశారు అనమాట. కార్బన్ డైఆక్సైడ్ అంత రిలీజ్ చేయకూడదు, తగ్గించాలి అని చెప్పి అనమాట టార్గెట్. ఫ్రమ్ 2022 to 2023 ఆన్వర్డ్స్. ఆ తర్వాత నుంచి 113 grams కార్బన్ డైఆక్సైడ్ యూస్ చేయాలన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. ఇది స్టేట్ ఎగ్జామ్కి, యూపీఎస్సీ కాదు. ఓకేనా? స్టేట్ ఎగ్జామ్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అంత డేటా మనకు డీప్గా యూపీఎస్సీ కోసం చదవకూడదు అనమాట, ఎంత బ్రాడ్గా చదవాలి యూపీఎస్సీ. నెక్స్ట్, అప్లికేబిలిటీ ఏంటి? కవర్స్ వెహికల్స్ యూజింగ్ పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ. క్వశ్చన్ యూపీఎస్సీ ఎలా అడుగుతుంది అంటే ఈ KF2 రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్సల్గా ఎవరికి అప్లికబుల్ కాదు, ఓన్లీ పెట్రోల్ డీజిల్ వెహికల్స్కే అని క్వశ్చన్ వేస్తాడనమాట. కాదు, ఎల్పీజీ, సిఎన్జీ కూడా వచ్చేసింది. ఓకేనా? రైట్. ఇలా చదువుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, ఇంకా ఏమున్నాయి దీంట్లో చూద్దాం. ఇలా ఉంటుంది డయాగ్రామ్, ఒకసారి చూసుకోండి. ఓకేనా? రిలాక్స్ టార్గెట్ ఫర్ ఎమిషన్స్ నార్మ్స్ ఫర్ హైయర్ సెల్లింగ్ బిగ్ వర్సెస్ స్మాల్ కార్స్ అన్ని చూస్తారనమాట. కార్పొరేట్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ చెప్పేసాను మీకు ఆల్రెడీ. ఓకేనా? ఎంత ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎంత ఉందనే చూస్తారు. BS6 స్టేజ్ 2 నార్మ్స్ అంట. ఏంటి అసలు, ఎందుకు న్యూస్లో ఉంది?
ఓకే, ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? కరోనా టైం నుంచి, April 1, 2020 కరోనా టైం నుంచి అనుకుని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. BS6 ఈజ్ ఈక్వల్ టు ఎలా ఎలా దేని ఈక్వల్గా ఉంటుంది ఇది అంటే Euro 6 ఈక్వెవలెంట్ అనమాట. Euro 6 అంటే యూరోపియన్ యూనియన్లో ఆల్రెడీ ఈ స్టాండర్డ్స్ నడుస్తున్నాయి, దానికి ఈక్వల్గా BS6 పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సల్ఫర్ కంటెంట్. దీంట్లో సల్ఫర్ కంటెంట్ ఎంత తగ్గించాలి అని పెట్టుకున్నారంటే రెడ్యూస్డ్ ఫ్రమ్ 50 mg per kg టు 10 mg per kg, ఇంత తగ్గియాలని చెప్పి టార్గెట్ అనమాట. BS4 నుంచి BS6. BS4లో 50 mg per kg, BS6లో 10 mg per kg. సింపుల్. ఓకేనా. ఎమిషన్ రిడక్షన్స్ టార్గెట్స్ ఏమున్నాయి చూద్దాం. పెట్రోల్ వెహికల్స్ వచ్చేసి 25% ఎమిషన్ రిడక్షన్స్. పెట్రోల్ వెహికల్స్ 25% రిడక్షన్ ఇన్ నైట్రస్ ఆక్సైడ్. డీజిల్ వెహికల్స్లో హైడ్రోకార్బన్ ప్లస్ నైట్రస్ ఆక్సైడ్ 43% రిడక్షన్ చేయాలి. నైట్రోజన్ ఆక్సైడ్లో 68%, PM పర్టికులేట్ మ్యాటర్లో 82% రిడక్షన్. ఇవి టార్గెట్స్ అనమాట. ఓకేనా. స్టేట్ ఎగ్జామ్స్కి స్పెసిఫికల్గా UPSC బ్రాడ్గా అడుగుతుంది. 2023 ప్లస్ అప్డేట్స్ ఏమున్నాయి? ఇంక్లూడ్ ఆన్ బోర్డ్ ఫ్యూయల్ కన్జంప్షన్ మీటర్స్. రియల్ ఆన్ బోర్డ్ ఇప్పుడు ఫ్యూయల్ కన్జంప్షన్ ఎంత చేస్తున్నాయో దానికి మీటర్స్ పెడతారనమాట. ఓకేనా. స్పెసిఫిక్గా రియల్ వరల్డ్ డ్రైవింగ్ ఎమిషన్స్ టెస్టింగ్ చేస్తారు. ఓకేనా. రియల్ వరల్డ్లో ఎంత ఎమిషన్స్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది వెహికల్ పర్టికులర్ గానీ టెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ పబ్లిక్ ఎమిషన్స్ డిస్క్లోజర్ చేయాలి. ఓకేనా, అది పెట్టారనమాట. ఇండిపెండెంట్ ఇన్ యూజ్ వెహికల్ టెస్టింగ్ అనమాట. ఇండిపెండెంట్గా ప్రతి వెహికల్కి పోలీస్ వాళ్ళు ఎలాగైతే ఆగి చలాన్ గురించి చెక్ చేస్తారో అలా ఇండిపెండెంట్ ఇన్ యూజ్ వెహికల్ టెస్టింగ్ కూడా చేయాలని చెప్పి పెట్టారనమాట. చలో నెక్స్ట్ మెయిన్స్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ KF2 రెగ్యులేషన్స్ అండ్ BS6 స్టేజ్ 2 నార్మ్స్ ఇన్ ఇండియాస్ ఎఫర్ట్స్ టు రెడ్యూస్ వెహికులర్ ఎమిషన్స్ అండ్ ఎన్హాన్స్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఈ ఎఫర్ట్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఈ స్టేజ్ 2 నార్మ్స్ కానీ KF2 రెగ్యులేషన్స్ కానీ దీన్ని కలిపి దీని సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుంది ఇండియా మీద, ఇండియాలో దాని ఇంపాక్ట్ ఏముంటుంది, ఇట్లా కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, వే ఫార్వర్డ్ ఏంటి, ఛాలెంజెస్ ఏమొస్తాయి, కన్క్లూజన్ ఒకటి, వే ఫార్వర్డ్ పెట్టుకొని ఇట్లా ప్రిపేర్ అవ్వాలండి. ఓకేనా. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసేసాం మనము, దాంట్లో ఏముంటాయి చూసాము, బాడీలో రాసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. ఎవాల్యుయేట్ ద ఛాలెంజెస్ ఇన్ దేర్ ఇంప్లిమెంటేషన్. ఏం ఛాలెంజెస్ వస్తాయి అని చెప్పి చూడాలన్నమాట. పర్టికులర్గా ప్రతి వెహికల్కి పెట్టి చెక్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా లార్జ్ ఎక్సర్సైజ్, పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా లార్జ్ ఎక్సర్సైజ్, అలా చెప్పుకుంటూ రావాలన్నమాట. ఛాలెంజెస్ కూడా చెప్పాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం మెయిన్స్ ఓరియంటేషన్లో డిస్కస్ చేద్దామండి. మెయిన్స్ వీడియోస్ చేసేటప్పుడు ఏమన్నా అలాంటివి కరెంట్లో న్యూస్లో ఉన్నాయంటే సబ్జెక్ట్ వైజ్గా మనం తీసుకెళ్దాము. ఓకేనా. రైట్ అండి. ఒక ప్రోగ్రామ్ లాగా పెడదాం. టాపిక్ 2 ఈరోజు HAM రేడియో. ఏంటిది HAM రేడియో? అసలు న్యూస్లో ఏముంది? ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏమి ఇచ్చారు? ఏ లైసెన్స్ రేడియో సర్వీస్ యూజ్డ్ ఫర్ పర్సనల్, రిక్రియేషనల్ అండ్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్. ఒక లైసెన్స్డ్ రేడియో సర్వీస్ అనమాట ఇది HAM రేడియో అంటే. ఇంక్లూడింగ్ ఇన్ స్పేస్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. సింపుల్ అండి, ఏం లేదు. HAM రేడియో అంటే దీనికి ఇంటర్నెట్, వైఫై అవసరం లేదు. ఎప్పుడైనా డిజాస్టర్స్, భూకంపాలు కానీ ఏమైనా డిజాస్టర్స్, సైక్లోన్స్, ఫ్లడ్స్ అలా వచ్చినప్పుడు ఇంటర్నెట్ సర్వీసెస్ ఏమన్నా ఇబ్బంది కలిగినా కూడా ఈ రేడియో ద్వారా కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు స్పేస్ నుంచి కూడా శుభాంశు శుక్లా గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో లీడ్ చేస్తున్న ఆయన మన ఇస్రోలో ఒక స్టూడెంట్స్తో ఒక ఆర్గనైజేషన్లో ఇస్రోలో మీటింగ్ పెట్టారు. వాళ్ళతో స్పేస్ నుంచి మాట్లాడారు అనమాట. అందుకని దేంతో మాట్లాడారు? HAM రేడియోతో మాట్లాడారు. అందుకని కూడా న్యూస్లో ఉంది. మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఇంపార్టెంట్, ఏం అడగొచ్చు, వాట్ ఈజ్ HAM రేడియో? 360 డిగ్రీలో కవర్ చేద్దాం. వాట్ ఈజ్ HAM రేడియో? ఇట్ ఈస్ అన్ అమెచ్యూర్ రేడియో అంటారు. ఇంకో పేరు వచ్చేసి అమెచ్యూర్ రేడియో. ఓకే, ఈజ్ ఎ లైసెన్స్డ్ రేడియో సర్వీస్. దీనికి లైసెన్స్ తీసుకోవాలి. యూజింగ్ రేడియో వేవ్స్ యూజ్ చేస్తాయి ఫర్ పర్సనల్, రిక్రియేషనల్ అండ్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్. సింపుల్. రేడియో అంటే మనం చిన్నప్పుడు చూస్తుంటాం కదా, అప్పుడు రేడియోలో ఈ వార్తలు రేడియోలో ఈ టైంలో వస్తున్నాయి అని చెప్పి పెట్టేవాళ్ళు కదా. అలాగా రేడియో అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆపరేట్స్ ఆన్ డెడికేటెడ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి విత్ ఏ ట్రాన్స్ రిసీవర్ అండ్ యాంటీనా ఉంటుంది. ఓకేనా. చిన్నప్పుడు మనం చూసాం కదా యాంటీనా ఉండేవి టీవీలకి, అవి అలా ఉంటుంది. కమ్యూనికేషన్ పీస్. ఇప్పుడు వచ్చే వాళ్ళకి, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి వాళ్ళు చూసుంటారేమో, కానీ మా టైంలో అయితే చూసాము. చిన్నప్పుడు స్కూల్ టైంలో అప్పుడు ఉండేవన్నమాట రేడియోస్, యాంటీనాస్, టీవీకి యాంటీనాస్ పెట్టేవాళ్ళు. ఓకేనా. కమ్యూనికేషన్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ 2 లైసెన్స్డ్ హ్యామ్ ఆపరేటర్. ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. జనరల్గా ఇది ఎవరు ఏదైనా పాడ్కాస్టర్స్ కానీ ఏదైనా కమ్యూనికేషన్ చేసుకునే వాళ్ళు యూజ్ చేస్తారండి. డిస్కషన్స్, గేమ్స్ ఆడేవాళ్ళు ఒకరు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు, రేడియో ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఆడడం అలాంటివి చేస్తారనమాట. ఇన్ ఇండియా ఎనీవన్ అబౌవ్ 12 years, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. అబౌవ్ 12 years ఎవరైతే 12 ఏళ్ళు దాటారో
వాళ్ళు క్యాన్ ఆపరేట్ హ్యామ్ రేడియో, హెచ్ఏఎం రేడియో, దీన్ని అమెచ్యూర్ రేడియో అని కూడా అంటారు, విత్ ఏ లైసెన్స్ ఫ్రమ్ ద, ఎవరు ఇస్తారు లైసెన్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైటీ మినిస్ట్రీ ఇస్తుంది అనమాట. సింపుల్, ఓకేనా, రైట్. హిస్టారికల్ కంటెక్స్ట్ లో ఏం ఇంపార్టెంట్, ద టర్మ్ హ్యామ్ వాస్ ఒరిజినలీ ప్రెజర్వేటివ్ యూజ్డ్ బై ల్యాండ్ లైన్ టెలిగ్రాఫ్స్, అప్పట్లో ల్యాండ్ లైన్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు, టు డిస్క్రైబ్ ఆపరేటర్స్ విత్ పూర్ స్కిల్స్, ఎవరికైతే పూర్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళ గురించి యూజ్ చేసేవాళ్ళు. ఓవర్ టైమ్ ఇట్స్ లాస్ట్ ఇట్స్ నెగిటివ్ కనోటేషన్, ఇప్పుడు దీన్ని మెచ్యూర్ రేడియో అనేలాగా అంటున్నారు అనమాట. అండ్ బికేమ్ ద యాక్సెప్టెడ్ టర్మ్ ఫర్ అమెచ్యూర్ రేడియో ఆపరేటర్స్, ఓకేనా, ఈ పేరుని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, హెచ్ఏఎం రేడియో ఇన్ స్పేస్ లో ఫస్ట్ టైం ఇప్పుడు శుభాంశు శుక్లా గారు ఇప్పుడు రీసెంట్ గా యూజ్ చేశారు కదా, ఫస్ట్ టైం ఎప్పుడు యూజ్ చేశారు దీన్ని అనేది మనం ఒక కన్నేసి ఉంచాలి. యాజ్ ఏ అప్కమింగ్ బ్యూరోక్రాట్స్ మీరు ఒకసారి చూస్తూ ఉండాలి. నేను చేసి పెడుతున్నాను, మీరు చూడండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మెంటర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ డాక్యుమెంట్ మీకు అక్కడ ఫ్రీ మెటీరియల్లో పెట్టేస్తానండి, డైలీ కరెంట్ అఫైర్స్ జూలై దాంట్లో, ఓకేనా. ఫస్ట్ యూజ్డ్ బై నాసా స్పేస్ షటిల్, నాసాది స్పేస్ షటిల్ ఏదైతే ఉందో అది యూజ్ చేసింది స్పేస్ షటిల్ కొలంబియా ఇన్ 1983లోనే యూజ్ చేశాడు దీన్ని, ఓకేనా, టు కమ్యూనికేట్ విత్ ఎర్త్ అనమాట. ఓకే, అక్కడ నుంచి స్పేస్ స్టేషన్ నుంచి. ఇన్ October 2000 అమెచ్యూర్ రేడియో ఎక్విప్మెంట్ వాస్ లాంచ్డ్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి October 2000లో లాంచ్ చేశారు. 2000 మంచి గుర్తుంటుంది కదా, 2003 జీరోస్ ఉన్నాయి. ద అమెచ్యూర్ రేడియో ఆన్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆరిస్, AIRISS అంటారు, అలౌస్ ఆస్ట్రోనాట్స్ టు మేక్ కాల్స్ గ్లోబల్లీ, అక్కడ ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట ఈ రేడియో వల్ల. ఇంటర్నెట్ అవసరం లేదు, ఓకేనా, నెట్ వైఫై గ్లోబల్లీ. అండ్ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే శుభాంశు శుక్లా గారు రీసెంట్గా చేశారు, ఓకేనా. దెర్ ఈస్ టిపికల్లీ, ఏ మిషన్ ద్వారా ఆయన వెళ్ళారు శుభాంశు శుక్లా గారు ఒకసారి చెప్పండి, ఇప్పుడు స్పేస్లో ఉన్నారు కదా, ఏ మిషన్ ద్వారా వెళ్ళారు అనేది కమెంట్లో పెట్టండి, మరి ఇట్లా కమెంట్స్ పెడుతూ ఉండండి, ఓకే. దెర్ ఈస్ టిపికల్లీ ఏ 9-minute విండో, ఓకేనా, 9-minute విండో టు కాంటాక్ట్ ద ISS యాజ్ ఇట్స్ ఆర్బిట్స్ ఎర్త్, ఎప్పుడైతే ఆర్బిట్కి దగ్గరగా అర్త్కి ఆర్బిట్ అవుతుందో, ఎప్పుడైతే అర్త్కి దగ్గరలో వస్తుందో అప్పుడు కమ్యూనికేషన్ ఈజీగా అర్త్కి చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. 9 minutes స్పేస్ ఉంటుంది, ఆ టైంలో బాగుంటుంది మాట్లాడడానికి, ఓకే. రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా చెప్పాను మీకు ఆల్రెడీ, అబౌట్ ద ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. interacted with the students in India using HAM radio in an event organized by ISRO's UR Rao Satellite Center. ఇది ఎక్కడ ఉందో మీరు కమెంట్ చేయండి. ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి లైక్ చేయండి, మన వీడియోని లైక్ చేస్తూ ఉంటే హెల్ప్ఫుల్ అవుతుందండి, ఓకేనా. మిగతా వాళ్ళకి కూడా షేర్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి, ఓకేనా. ఇంపార్టెన్స్ అండ్ యూజెస్ ఏమున్నాయి దీనివి, HAM రేడియోవి రిలయబుల్ అండ్ స్టేబుల్ అనమాట ఇది, ఓకేనా. ఇది రిలయబుల్ స్టేబుల్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్నెట్ పోయింది, నెట్ పోయింది, సర్వర్ రావట్లేదు, ఆ ఇబ్బందులు ఉండవు అనమాట. రిమైన్స్ డిపెండబుల్ ఈవెన్ వెన్ మోడర్న్ కమ్యూనికేషన్ ఫెయిల్స్, ఓకేనా. మోడర్న్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయినా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు, ఓకే. ఎమర్జెన్సీ కమ్యూనికేషన్, ఎమర్జెన్సీలో ఎట్లా యూజ్ చేస్తారు, యూజ్డ్ డ్యూరింగ్ డిజాస్టర్స్, ఆల్రెడీ చెప్పాను మీకు, భూకంపాలు, ఎర్త్క్వేక్స్, సైక్లోన్స్, ఫ్లడ్స్లో, సునామీస్ వచ్చినప్పుడు ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ భూజ్ ఎర్త్క్వేక్ 2001లో దీన్ని యూజ్ చేశారు, ఓకేనా, రైట్. ఎగ్జాంపుల్స్గా మీరు ఇలా రాయొచ్చు, ఎగ్జాంపుల్గా దీన్ని ఇంతకుముందు ఇండియాలో ఎక్కడ యూజ్ చేయలేదు అని అడుగుతాడు అనమాట యూపీఎస్సీ, ఇట్లా అడుగుతాడు బ్రాడ్గా, లేదు చేశారు ఆల్రెడీ అని తెలిసినా కూడా చాలు, ఓకేనా. ఇండియన్ ఓషన్ సునామీ 2004లో కూడా యూజ్ చేశారు, ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2013లో కూడా యూజ్ చేశారు. గ్లోబల్ రీచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ లోకల్, ఇది యూపీఎస్సీ ఎట్లా పడుతుంది అంటే ఇది ఓన్లీ జస్ట్ లోకల్ లెవెల్లో యూజ్ చేయొచ్చు, కంట్రీ వైడ్గా నేషనల్ వైడ్గానే యూజ్ చేయొచ్చు అని అడుగుతాడు. కాదు, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, స్పేస్ నుంచే మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఏంటి, ఇంటర్నేషనల్ వైడ్గా ఎందుకు యూజ్ చేయలేదు, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ ఇన్ స్పేస్లో నుంచి కూడా మాట్లాడుకోవచ్చు, రైట్. మెయిన్స్ క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఒకసారి చూసుకోండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యామ్ రేడియో అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ స్పేస్ కమ్యూనికేషన్లో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, వార్స్ టైంలో కూడా దీన్ని బాగా యూజ్ చేయాలి, HAM రేడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి రాయాలి. మీరు బ్రెయిన్ స్టార్మ్ చేస్తుండాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుండాలి, కనీసం వారంలో 2 సార్లు రాయండి, ఓకేనా. హైలైటింగ్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ ద, మీరు నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నారు అంటే ఇప్పటికే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసి ఉండాలి మీరు. హైలైటింగ్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీస్, మనం కూడా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేద్దామండి, ఆన్సర్ రైటింగ్ వీక్లీ ట్వైస్ తీసుకెళ్లేలాగా ఒక ప్లాన్ చేద్దాం. ఇల్లస్ట్రేట్ యువర్ ఆన్సర్ విత్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఇండియా. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, శుభాంశు శుక్లా గారిది పాస్ట్లో ఎప్పుడు యూజ్ చేశారు, ఎర్త్క్వేక్, సునామీ టైంలో, ఓకే, అదంతా రాసుకుంటూ రావాలి. టుడేస్ టాపిక్ నెంబర్ 3 న్యూస్లో ఏముంది, ఇండియా టెల్స్ WTO ఇట్ మే లెవీ రిటాలియేటరీ టారిఫ్స్ వర్త్ 724 million ఆన్ US ఇంపోర్ట్స్. సింపుల్ అండి, US ఏదైతే ఇంపోర్ట్స్ చేస్తుందో ఆల్రెడీ US మన ప్రోడక్ట్స్ మీద అక్కడ ట్యాక్సెస్ పెంచుతున్నాడు, ట్రంప్ వచ్చి ఇంకా అంతా గందరగోళం చేస్తున్నాడు కదా, ఓకే. చైనాని డిస్టెబిలైజ్ చేయాలని చెప్పి చాలా టారిఫ్స్ వేసాడు, మళ్ళీ తీసాడు, మళ్ళీ వేసాడు, ఆడుకుంటున్నాడు అనమాట గ్లోబల్ ఎకానమీతో, ఓకే.
ఆయన అక్కడ మన ప్రోడక్ట్స్ని వేశారు కాబట్టి యూఎస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద మేము కూడా వేస్తామని చెప్పి డబ్ల్యూటీఓకి ఇండియా చెప్పింది అనమాట. డబ్ల్యూటీఓ అంటే ఏంటి చూద్దాం. న్యూస్లో ఉంటే ఏ బాడీ అయినా చూసుకుంటూ 360 యాంగిల్లో ప్రిపేర్ అవుదాం. ఓకేనా. గ్యాట్ అండ్ డబ్ల్యూటీఓ. ఫస్ట్ గ్యాట్ అని ఉండేది, ఇప్పుడు డబ్ల్యూటీఓగా మారింది. ఎప్పుడు మారింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి కథ అంతా చూద్దాం. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేవాళ్ళు దీన్ని ఫస్ట్ డబ్ల్యూటీఓని. ఎప్పుడు సైన్డ్ 30 అక్టోబర్ 1947, మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆగస్టులో వస్తే సెప్టెంబర్, అక్టోబర్ 2 months. ఇన్ జెనీవా ఎక్కడ ఉంది, స్విట్జర్లాండ్లో దీన్ని సైన్ చేశారు. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్ల్యూటీఓ కదా, ఇంటర్నేషనల్ బాడీ కదా, బైండింగ్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి డబ్ల్యూటీఓవి, కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. సైన్ చేస్తే మీరు మా డబ్ల్యూటీఓ అగ్రిమెంట్ని అలా బైండింగ్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 1 జనవరి 1948కి ఎఫెక్ట్లోకి వచ్చింది అనమాట. ఓకేనా. ఎన్ఫోర్స్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది. మెంబర్స్ ఇనిషియల్లీ 23 కంట్రీస్ ఉండేవాళ్ళు. తర్వాత పర్పస్ ఏంటి దీన్ని అంటే ప్రమోట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బై రెడ్యూసింగ్ టారిఫ్స్ అండ్ అదర్ బ్యారియర్స్. ఓకేనా. ఇప్పుడు మనము యుఎస్ ఏదైనా గొడవలు జరిగినా, ఏదైనా మన సంబంధంలో దౌత్య సంబంధాల్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఇది డబ్ల్యూటీఓలో రిజాల్వ్ చేయడానికి ఒక బాడీ మెకానిజం ఉంటుంది అనమాట. ఓకేనా. మీరు తగ్గించుకోండి, మీరు పెరిగించుకోండి, ఇంత వేసుకొని ఎవరొకరు మధ్యవర్తిత్వం చేయాలి కదా, అలా మధ్యవర్తిత్వం కూడా చేస్తుంది అనమాట ఇది. ఓకేనా. రైట్. నెక్స్ట్ నేచర్ అడ్హాక్ ప్రొవిజనల్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ట్రేడ్ ఇన్ గుడ్స్. ఫస్ట్ ఇది గ్యాట్ అనేది టెంపరీ లాగా వర్క్ చేసేది అనమాట, ప్రొవిజనల్ అనమాట. ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ట్రేడ్, దీంట్లో సర్వీసెస్ లేవు అనమాట, ఓన్లీ ట్రేడ్, గూడ్స్ ట్రేడ్ మీద ఫోకస్ చేశారు. ఓకేనా. ఓన్లీ ట్రేడ్ ఇన్ గూడ్స్ ఉండేది. ఓకేనా. సర్వీసెస్ లేవు, ఓన్లీ గూడ్స్ మీద ట్రేడ్ ఫోకస్ చేసేది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వై గాట్ వాజ్ రీప్లేస్డ్ బై డబ్ల్యూటీఓ ఇన్ 1995లో డబ్ల్యూటీఓ ఎమర్జెన్సీలోకి వచ్చింది. 1995 ఎవరిదన్నా తెలిసిన వాళ్ళది, పెద్దవాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. డబ్ల్యూటీఓ కవర్స్ ఎ వైడర్ డొమైన్. ఇంపార్టెంట్ అండి, ఎకనామీలో యూపీఎస్సీ ఎకనామీ టాపిక్లో కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎకనామిక్లో కూడా కవర్ అయిపోతుంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా కవర్ అయిపోతుంది. మనం స్టాటిక్ కూడా చూస్తున్నాం, కరెంట్ కూడా చూస్తున్నాం. ఓకేనా. చలో, డబ్ల్యూటీఓ కవర్స్ ఎ వైడర్ డొమైన్, ఇన్క్లూడ్స్ గూడ్స్, సర్వీసెస్. అప్పుడు ఏమున్నాయి, ఓన్లీ గూడ్స్, ఇప్పుడు సర్వీసెస్, గాడ్స్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ట్రిప్స్ అగ్రిమెంట్ అండి ఇది. ట్రిప్స్ మనం ఇది కంటెక్స్ట్ ఎప్పుడన్నా న్యూస్లో ఉన్నప్పుడు మళ్ళీ దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, దీని ఫీచర్స్ ఏంటి. డిస్ప్యూట్ సెటిల్మెంట్ చేస్తుంది డబ్ల్యూటీఓ, ప్రొవైడ్స్ ఎ బైండింగ్, ఖచ్చితంగా పాటించాలి అనేలాగా ఉంటుంది అనమాట. అండ్ ఫాస్టర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం, ఎవరి మధ్యలో ఇద్దరు కంట్రీస్ మధ్య ఏమైనా ఇష్యూస్ వస్తే ఫాస్టర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం కూడా ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. లీగల్ స్ట్రక్చర్ ఏముంటుంది, డబ్ల్యూటీఓ హ్యాస్ పర్మనెంట్ అగ్రిమెంట్స్ అనమాట. ఓకేనా. టెంపరీ కాదు, పర్మనెంట్. అది అడ్హాక్, అది టెంపరీ ఉండే కాబట్టి ఇది డబ్ల్యూటీఓ పర్మనెంట్ అగ్రిమెంట్స్. రాటిఫైడ్ బై మెంబర్ పార్లమెంట్స్. ఓకేనా. కంట్రీ పార్లమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాటిఫై చేస్తాయి, అప్రూవల్ చేసుకున్నాయి చాలా కంట్రీస్ అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ పాయింట్, ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంత్ ఏంటి. డబ్ల్యూటీఓ ఆఫర్స్ ఎ స్ట్రాంగర్ అండ్ ఫార్మల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. ఓకేనా. బ్రాడర్ స్కోప్ ఏంటి అంటే గ్రేటర్ ఎన్ఫోర్స్మెంట్ పవర్ వీళ్ళ దగ్గర, ఎందుకంటే చాలా మంది మెంబర్స్ ఉంటే ఎన్ఫోర్స్మెంట్ పవర్ పెరుగుతుంది. అండ్ ఇంక్లూజివిటీ ఇన్ ట్రేడ్ ఇష్యూస్. ఓకేనా. కలిసిమెలిసి వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతుంటుంది అనమాట. ఓకే. డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం కూడా ఉంది చెప్పాము. డబ్ల్యూటీఓ సేఫ్ గార్డ్ మెజర్స్ ఏంటి ఇది. సేఫ్ గార్డ్ మెజర్స్ అనేది ఉందన్నమాట. ఏంటి ఇది చూద్దాం. సేఫ్ గార్డ్ మెజర్స్ ఆర్ ఎమర్జెన్సీ ట్రేడ్ యాక్షన్స్. సింపుల్ అండి, ఏదైనా కంట్రీ మన కంట్రీలోకి డంపింగ్ చేసేస్తుంది చైనా లాగా. ఆ డంపింగ్ చేయడం వల్ల, అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని డంప్ చేసేస్తున్నారు. డంప్ చేయడం వల్ల మన కంట్రీలో ఉన్న డొమెస్టిక్ కంపెనీస్కి ఇబ్బంది కలిగింది అనుకోండి. ఎట్లాంటి ఇబ్బంది అంటే ఇంకా వాళ్ళు మూసుకొని, షాప్లు బంద్ చేసుకొని, బిజినెస్ ఆఫ్ చేసుకొని, వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అవుతుంది అనే టైంలో ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవచ్చు అనేది ఈ క్లాజ్ ఉందన్నమాట డబ్ల్యూటీఓలో. దాన్నే సేఫ్ గార్డ్ మెజర్స్ అంటారు. డబ్ల్యూటీఓ సేఫ్ గార్డ్ మెజర్స్ అంటారు. దీన్ని ఏంటి ఇది సేఫ్ గార్డ్ మెజర్స్ అంటే సింపుల్ అండి, ఆర్ఏ ఎమర్జెన్సీ ట్రేడ్ యాక్షన్స్ అలౌడ్ అండర్ ద డబ్ల్యూటీఓ అగ్రిమెంట్ ఆన్ సేఫ్ గార్డ్స్. ఓకేనా. ఎమర్జెన్సీ ట్రేడ్ యాక్షన్స్ ఇవి. దే ఆర్ అప్లైడ్ వెన్ సడన్ సర్జ్ ఇన్ ఇంపోర్ట్స్. సడన్ గా డంపింగ్ చేసేసింది చైనా ఏదైనా ప్రోడక్ట్, దానివల్ల ఆర్ థ్రెటన్స్ టు కాజ్ సీరియస్ ఇంజురీ టు ఎ డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఓకేనా. మన ఇండియాలో ఉన్న కంపెనీస్ మీద చాలా ఇంపాక్ట్ థ్రెటన్ చేసేస్తున్నాయి. అసలు సీరియస్ ఇంజురీ అంటే ఇంకా అసలు బంద్ చేసుకోవాలి, అంత బిజినెస్ లాస్ అవుతుంది. మన డొమెస్టిక్ కంపెనీలు, మన ఇండియన్ కంపెనీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయంటే అట్లాంటప్పుడు ఈ మెజర్ తీసుకోవచ్చు కంట్రీ. అది ఒక క్లాస్ ఉందన్నమాట డబ్ల్యూటీఓలో. అన్లైక్ యాంటీ డంపింగ్ ఆర్ కౌంటర్ వ్యాలింగ్ డ్యూటీస్. ఈ యాంటీ డంపింగ్, కౌంటర్ వ్యాలింగ్ డ్యూటీస్ కూడా మళ్ళీ న్యూస్లో ఉన్నప్పుడు డీటెయిల్గా ఇదేంటి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ప్రశాంతంగా వినండి, మనం ట్రావెల్ చేయండి. సేఫ్ గార్డ్ యాక్షన్స్ డు నాట్ రిక్వైర్ ప్రూఫ్ ఆఫ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఇవి యాంటీ డంపింగ్ మెజర్స్ కానీ కౌంటర్ వ్యాలింగ్ డ్యూటీస్ మెజర్స్ తీసుకుంటే మనము ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది డబ్ల్యూటీఓకి ఎందుకు తీసుకున్నాం అనేది. ఇది సేఫ్ గార్డ్ మెజర్స్ కింద డు నాట్ రిక్వైర్ ప్రూఫ్
ఏ ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం తీసుకోవచ్చు. ఓకేనా, మెజర్ తీసుకొని చెప్పేయచ్చు వాళ్ళకి. తర్వాత చూడండి అబ్బా చైనా ఇంత డంపింగ్ చేస్తుంది కాబట్టి మనం ఈ మెజర్ తీసుకున్నాము ఓకే అని చెప్పి చెప్పేయచ్చు. సేఫ్ గార్డ్ మెజర్స్ అంటారు. కీ ఫీచర్స్ ఏంటి? టెంపరీ ఇన్ నేచర్ ఇవి. ఓకేనా, టెంపరీ, పర్మనెంట్ కాదు. ఇప్పుడు డంపింగ్ చేసేసింది, మన మనం ఇంపోర్ట్ సేఫ్ గార్డ్ మెజర్స్ తీసేసుకున్నాము, మళ్ళీ మార్కెట్ సెటిల్ అయిపోయింది, తీసేస్తారనమాట ఆ మెజర్స్. అంత టెంపరీ. క్యాన్ ఇన్క్లూడ్ ఏముంటాయి దీంట్లో టెంపరీ మెజర్స్లో, సేఫ్ గార్డ్ మెజర్స్లో? క్వాంటిటేటివ్ ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్. మీరు ఇంతే, మీకు చైనా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే బాగా అర్థమవుతుంది అనమాట. ఎక్కువ డంపింగ్ అదే చేస్తుంది కదా మన కంట్రీకి, వేరే మిగతా చాలా మంది కంట్రీస్కి చేస్తుంటుంది అది. చీప్ ఇంపోర్ట్ చేసి మన డొమెస్టిక్ మార్కెట్ని పడేయడానికి ట్రై చేస్తుంటుంది. క్వాంటిటేటివ్ ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనమాట. మీరు ఇంతే క్వాంటిటీ ఇంపోర్ట్ చేయాలి అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టొచ్చు మన కంట్రీ. టారిఫ్స్ అబౌవ్ బౌండ్ రైట్స్, కౌంటర్వైలింగ్ డ్యూటీస్, యాంటీ డంపింగ్ డ్యూటీస్ కంటే కూడా చాలా ఎక్కువ రేట్స్ వేసేస్తారనమాట వాళ్ళు, ఇంకా అసలు పంపించకుండా మన కంట్రీకి. ఓకేనా, నెక్స్ట్ మస్ట్ బి నాన్ డిస్క్రిమినేటరీ ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్ ఉంది. మనం ఒకసారి కంటెక్స్ట్ న్యూస్లో వచ్చినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఓకేనా, ప్రోగ్రెసివ్లీ లిబరలైజ్డ్ ఓవర్ టైమ్ అకంపెనీడ్ బై కంపెన్సేషన్ టు అఫెక్టెడ్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఇందులో స్పెషల్ ఏముందంటే సేఫ్ గార్డ్ మెజర్స్లో కంపెన్సేషన్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకేనా, కంపెన్సేషన్ అనేది కీవర్డ్. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అకంపెనీడ్ బై కంపెన్సేషన్ టు అఫెక్టెడ్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ రిక్వైర్స్ అన్ ఇన్వెస్టిగేషన్ ప్రూవింగ్ సీరియస్ ఇంజురీ. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రూవింగ్ సీరియస్ ఇంజురీ డిఫైన్డ్ యాజ్ ఏ సిగ్నిఫికెంట్ ఓవరాల్ ఇంపైర్మెంట్ టు ఏ డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఓకేనా, సింపుల్, రైట్. ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటున్నాం అంతే, ఎక్కువ డీప్ పోకూడదండి. ఏదైతే ఇంపార్టెంట్ ఉందో మనకు అప్పుడే అర్థమైపోతుంది. నేను అన్ని అర్థం చేసుకొని మీకు ఒకసారి చూసి మీకు చెప్తున్నాను. ఓకేనా, హెల్ప్ఫుల్ అవుతుంది బాగా, మరి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కంపారిజన్ విత్ అదర్ డబ్ల్యూటీఓ ట్రేడ్ రెమెడీస్ ఎలా ఉంటుంది కంపారిజన్ ఒకసారి చూడండి. రెమెడీస్ ఏమేమి ఉన్నాయి, యాంటీ డంపింగ్ కానీ కౌంటర్ వెయిలింగ్ కానీ, దాన్ని కంపేర్ చేస్తే ఈ సేఫ్ గార్డ్ మెజర్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ వన్ యాంటీ డంపింగ్లో రిక్వైర్స్ అన్ఫెయిర్ ప్రాక్టీస్ ఉండాలనా? ఎస్ ఉండాలి. కౌంటర్ వెయిలింగ్లో ఎస్ ఉండాలి. దీంట్లో సేఫ్ గార్డ్లో అవసరం లేదు. ఓకేనా, రైట్. అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ అనేది చూపియాలన్నా వాళ్ళకు ప్రూఫ్గా అంటే అవసరం లేదు, దీంట్లో చూపియాలన్నమాట. ఓకేనా, సబ్సిడీ రిలేటెడ్. కంపెన్సేషన్ రిక్వైర్డ్, దీంట్లో కంపెన్సేషన్ ఉంటుందా అంటే ఉండదు. దీన్ని ట్రేడింగ్ పార్ట్నర్స్ అంటే వేరే కంట్రీ, ఎవరైతే కంట్రీకి మనం వేస్తున్నామో వాళ్ళకు కంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నో కంపెన్సేషన్ రిక్వైర్డ్, నో. థర్డ్ వన్ ఎస్ ఇన్ మోస్ట్ కేసెస్లో కంపెన్సేషన్ ఇవ్వాలి. డ్యూరేషన్ అంటిల్ ఇంజూరీ పర్సిస్ట్, ఇది కూడా అంటిల్ ఇంజూరీ పర్సిస్టే రెండు. థర్డ్ వన్ టెంపరీ ఓన్లీ, టెంపరీ అనమాట. టెంపరీ సేఫ్ గార్డ్ మెజర్ అనేది టెంపరీ కోసం చేస్తారు. మీకు బాక్స్ లాగా మొత్తం ఒక చోట పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. హోప్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. మన మెంటర్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ డాక్యుమెంట్ తీసేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు ఒకసారి చూడండి జాగ్రత్తగా. సేఫ్ గార్డ్ మెజర్స్ అండర్ WTO ఆర్ క్రూషియల్ టూల్స్ ఫర్ బ్యాలెన్సింగ్ ట్రేడ్ లిబరేషన్ విత్ డొమెస్టిక్ ఎకనామిక్ స్టెబిలిటీ. డిస్కస్ దేర్ లీగల్ బేసిస్ ఇలా అడగొచ్చు. అప్లికేషన్ కండిషన్స్ అండ్ హౌ దే డిఫర్ ఫ్రమ్ యాంటీ డంపింగ్ అండ్ కౌంటర్ వెయిలింగ్ మెజర్స్. హౌ దే డిఫర్ అన్నాడు అనుకోండి, ఆ మాట అంటేనే మీరు ఏం చేస్తారు, అరే సార్ మనకు బాక్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఈ బాక్స్ వేసేస్తాము. ఓకేనా, సింపుల్, అంతే. ఆడుకుంటూ పాడుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4 న్యూస్లో ఎందుకుంది, విల్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అన్నారనమాట. ఒక ఏంటిది సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది, ఏం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్ అనేది డీటెయిల్గా చూద్దామండి. మీరు ఇట్లానే క్యారీ అవ్వండి, మెంటర్స్ అకాడమీని ఇలానే ముందుకు తీసుకెళ్ళండి, మీరు ముందుకెళ్ళండి. ఓకేనా అండి, మీకు అన్ని హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫస్ట్, ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ కింద జడ్జెస్ని అపాయింట్ చేస్తారు? ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2. ఓకేనా, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అందుకే మనది ఇంటిగ్రేటెడ్ డెమోక్రసీ అనమాట. ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీని అపాయింట్ చేస్తుంది. ఓకేనా, మనం స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్ ఫాలో అవ్వము. ఓకేనా, రైట్. కోఆపరేటివ్ ఫెడరలిజం ఉంటుంది, కోఆపరేటివ్ సెపరేషన్ ఆఫ్ పవర్ ఉంటుంది. ప్రెసిడెంట్ మస్ట్ కన్సల్ట్ విత్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఇఫ్ డీమ్డ్ నెసెసరీ. ఒకవేళ అవసరం పడితే వాళ్ళతో అడిగి చేయాలన్నమాట. ఓకేనా, స్ట్రెంత్ వచ్చేసి యాజ్ ఆఫ్ 2024 మనకు ఎంతమంది ఉన్నారు జడ్జెస్ అంటే 34 జడ్జెస్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఉన్నారు. ఒకరు చీఫ్ జస్టిస్ ప్లస్ 33 జడ్జెస్ ఉన్నారు. ఓకేనా, యూపీఎస్సీ ఇలా కూడా అడగొచ్చు యాజ్ ఆఫ్ నో ఎంతమంది ఉన్నారు అని చెప్పి, ఫుల్ స్ట్రెంత్ ఉంది అన్నట్లు. ఓకేనా, క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అసలు జడ్జి కావాలంటే? క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, ఏ ఆర్టికల్లో చెప్తున్నారు? సబ్ క్లాస్ 3లో చెప్తున్నారు. సేమ్ ఆర్టికల్ 124, ఏ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఇఫ్ దే ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వాలంటే
తను సిటిజన్ ఆఫ్ ఇండియా కావాలి, హ్యావ్ సర్వ్డ్ యాజ్ ఎ హైకోర్ట్ జడ్జి ఫర్ అట్లీస్ట్ హైకోర్టు జడ్జిగా 5 ఏళ్ళు పనిచేసి ఉండాలి, లేదా అడ్వకేట్గా హైకోర్టు అండ్ అడ్వకేట్గా 10 సంవత్సరాలైనా ప్రాక్టీస్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఆర్ ఏ డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ ఇన్ ప్రెసిడెంట్స్ ఒపీనియన్, ప్రెసిడెంట్ గారు అనుకోవాలి తను సరైన పర్సన్ ఈ జాబ్కి ఫిట్ అని చెప్పి. ఓకేనా, ఈ 4 ఎలిజిబిలిటీస్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క పాయింట్. టెన్యూర్ అండ్ ఓత్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే 65 years అనమాట సుప్రీంకోర్టు జడ్జికి. హైకోర్టు జడ్జికి ఎంత ఉంటుంది టెన్యూర్ మీరు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా, ఎప్పుడు వరకు ఆయన హైకోర్టు జడ్జిగా ఉండవచ్చు? టేక్స్ అన్ ఓత్ బిఫోర్ ద ప్రెసిడెంట్ ఓత్ తీసుకుంటాడు, సుప్రీంకోర్టు జడ్జెస్ తీసుకుంటారు, టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్, సావరెనిటీ అండ్ పర్ఫార్మ్ డ్యూటీస్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అని చెప్పి ఈ మాటలు చెప్తూ ఓత్ తీసుకుంటారు అనమాట. శాలరీస్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి చూడండి, మీకు అన్ని ఒక చోట పెట్టాను అనమాట, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిటర్మైన్డ్ బై పార్లమెంట్, సబ్జెక్ట్ కూడా స్టార్టింగ్ కూడా కవర్ అయిపోతుంది మీకు ఇక్కడ. డిటర్మైన్డ్ బై పార్లమెంట్, వీళ్ళ శాలరీస్ ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. పెయిడ్ ఫ్రమ్ ద దేని నుంచి తీసుకుంటారు వీళ్ళ శాలరీస్ ఇస్తారు అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకేనా, అందుకే ఇండిపెండెన్స్ ఉంటుంది వీళ్ళకు. కెనాట్ ప్రాక్టీస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ఏంటి అనేది మనం వచ్చినప్పుడు మళ్ళీ అంతా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం దాని గురించి. కెనాట్ ప్రాక్టీస్ లా ఆఫ్టర్ రిటైర్మెంట్, వీళ్ళు రిటైర్మెంట్ తర్వాత లా ప్రాక్టీస్ చేయలేరు. ఓకేనా, సింపుల్. ఇలా యూపీఎస్సీ ఇలాంటి మాటల మీదనే వేస్తుంది అన్నమాట ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇలానే పడతాయి అనమాట. ఓకేనా, అండర్ ఆర్టికల్ 128 రిటైర్డ్ జడ్జెస్ కెన్ బి ఆస్డ్ టు సర్వ్ అగైన్ బై ద సిజేఐ అడాక్ జడ్జెస్, టెంపరీ జడ్జెస్గా కూడా వాళ్ళని మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా అండర్ ఆర్టికల్ 128 కింద అడగొచ్చు అనమాట సిజేఐ విత్ ద ప్రెసిడెంట్స్ కన్సెంట్. ప్రెసిడెంట్ని అడిగి వాళ్ళని మళ్ళీ అపాయింట్ చేసుకుందాము, వాళ్ళతో చాలా పని ఉంది, మళ్ళీ కేసెస్ ఎక్కువ అయినాయి అని చెప్పి తీసుకోవచ్చు అనమాట. రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆర్టికల్ 124 క్లాస్ 4లో చెప్తున్నారు రిమూవల్ గురించి, అదే ఇంపీచ్మెంట్ అంటారు. ఓకేనా, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఓన్లీ త్రూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆఫ్టర్ పార్లమెంటరీ అడ్రస్ అనమాట. ఓకేనా, పార్లమెంట్ మొత్తం పాస్ చేసిన తర్వాత రిక్వైర్డ్ స్పెషల్ మెజారిటీ. ఆల్రెడీ నేను మొన్నటో వీడియోలో డిస్కస్ చేశాను వీళ్ళని ఎలా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ జడ్జెస్ది ఎలా ఉంటుంది అని చెప్పి. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది, డీటెయిల్గా చెప్పాను. రిక్వైర్డ్స్ స్పెషల్ మెజారిటీ ఇన్ బోత్ హౌసెస్. ఓకేనా, స్పెషల్ మెజారిటీ కావాలి. నాట్ ఓన్లీ ఎట్లా స్పెషల్ మెజారిటీ అంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ 51% ఉండాలి. 100 మంది ఉన్నారనుకోండి హౌస్లో, మొత్తం 51 మెంబర్స్ ఉండాలి. అంటే ఆ హౌస్ మెంబర్షిప్ 545 ఉంది కదా లోక్సభ ఫర్ ఎగ్జాంపుల్, 545 మందిలో మోర్ దాన్ 50% ఉండాలన్నమాట. ఓకేనా, ప్లస్ 2/3 మెంబర్స్ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఆ రోజు 545 మంది రాలేదు, 400 మంది వచ్చారు, దాంట్లో 2/3 ఓకేనా 66% ఓటు సపోర్టివ్గా చేయాలి, అప్పుడు అది అప్రూవల్ కింద వస్తుంది అనమాట. గ్రౌండ్స్ ఏమి ఇచ్చారు కాన్స్టిట్యూషన్లో? 2 గ్రౌండ్స్ ఇచ్చారు. ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ. సింపుల్. పార్లమెంట్ క్యాన్ రెగ్యులేట్ ద రిమూవల్ ప్రొసీజర్, పార్లమెంట్ ఏమన్నా అప్డేట్స్ చేయొచ్చు అనమాట వాళ్ళని ఎలా తీసేయాలి అని చెప్పి, ఆ పార్లమెంట్ దగ్గర ఆ పవర్ ఇచ్చారనమాట. కొలీజియం సిస్టమ్, జ్యుడిషియల్ ప్రెసిడెంట్. అసలు కొలీజియం సిస్టమే కదా జడ్జెస్ని ఇప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ చేసినా ప్రెసిడెంట్ ఎలా అపాయింట్ చేస్తారు? కొలీజియం సిస్టమ్ రికమెండ్ చేసిన తర్వాతనే కదా. అసలు ఇది కొలీజియం సిస్టమ్ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఏమైనా ఉందా అంటే లేదు, ఇది జుడిషియరీ ఎవాల్వ్ చేసింది దీన్ని. ఓకేనా, జుడిషియల్ ప్రెసిడెంట్ ఇది కొలీజియం సిస్టమ్ అనేది జుడిషియరీ నుంచే వచ్చేసింది అనమాట. ఇది కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే లేదు, కొలీజియం సిస్టమ్ ద్వారా రికమెండ్ చేస్తారు, ఈ పర్సన్ని అపాయింట్ చేయండి ప్రెసిడెంట్ గారు అని చెప్పి రాసిస్తే వాళ్ళు అపాయింట్ చేస్తారనమాట. ఓకేనా, నాట్ ఇన్ కాన్స్టిట్యూషన్, ఎవాల్వ్డ్ వయా జుడిషియల్ డెసిషన్స్ ద్వారా వచ్చిందనమాట. కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే లేదు. ఓకేనా, కొలీజియం సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే సిజేఐ గారు ఉంటారు, ఇందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. మొత్తం 1 + 4 = 5 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, సింపుల్. రికమెండ్ అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ అండ్ ఎలివేషన్స్ ఇన్ హయ్యర్ జ్యుడిషియరీ. అపాయింట్మెంట్ కూడా రికమెండ్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి రికమెండ్ చేస్తుంది. ఎలివేషన్స్, ప్రమోషన్స్ ఇన్ హయ్యర్ జ్యుడిషియరీకి ప్రమోట్ చేయండి అని చెప్పి కూడా చెప్తుంది అనమాట. నెక్స్ట్ జిఎస్ పేపర్ 2 క్వశ్చన్ ఇది, పాలిటీలో ఎలా అడగొచ్చు. డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ మెయిన్స్ కూడా మనం ప్రిపేర్ అవుతూ వెళ్తున్నాం ముందుకు. ఓకేనా, డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ ద కొలీజియం సిస్టమ్ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద సుప్రీం కోర్ట్. ఎలా అపాయింట్ చేస్తారు ఇందాక డిస్కస్ చేసాం కదా మనం, మొత్తం ప్రాసెస్ ఆర్టికల్స్తో సహా రాయాలి మీరు. సబ్ క్లాస్ 2 అట్లా పెట్టి 2, 3, 4 అట్లా ఏ దానికి రిమూవల్ ఎట్లా ఉంది, ప్రొవిజన్స్. ఇప్పుడు అపాయింట్మెంట్ అడిగితే ఆ ఆర్టికల్, రిమూవల్ అడిగితే ఆ ఆర్టికల్. ఓకేనా, ఈ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ కానీ, డిపిఎస్పీ కానీ, ఇలాంటి జుడిషియరీ కానీ, ప్రెసిడెంట్ రిలేటెడ్ కానీ అన్నీ అవసరం లేదు. ఓకేనా, ఫైనాన్స్ కమిషన్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ. డూ యూ థింక్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ జుడిషియల్ అపాయింట్మెంట్స్?
అని చెప్పి ఇలా అడగవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ సిస్టమ్ మంచిగా వర్క్ చేస్తుందా అని అనుకుంటున్నారా మీరు అని క్వశ్చన్ ఓరియంటెడ్, ఒపీనియన్ ఓరియంటెడ్ క్వశ్చన్ వేస్తాడు. మీ ఒపీనియన్ చెప్పండి అని. అందుకు కోసం అలాంటి బౌన్సర్ల కోసం రెడీగా ఉండాలి మనం. ఓకేనా? ఎస్, యుద్ధానికి పోతే అన్ని ఆయుధాలన్నీ రెడీ చేసుకొని పోవాలన్నమాట. అందుకే నేను మీకు ముందే అన్ని తయారు చేసి ఇస్తున్నాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? లైక్ చేయండి. నిఫా వైరస్ రీసర్ఫేసెస్ ఇన్ కేరళ, 2 కేసెస్ రిపోర్టెడ్ అంట. కేరళలో నిఫా వైరస్ మళ్ళీ వచ్చింది, అందుకని న్యూస్లో ఉంది. బేసిక్ ఫ్యాక్ట్స్ ఏంటి, నిఫా వైరస్ అంటే టైప్ ఏంటి ఇది అని చూద్దామండి. ఓకేనా? ఎందుకు న్యూస్లో ఉంది? జూనోటిక్ వైరస్ ఇది. ఓకేనా? ట్రాన్స్మిషన్స్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్, దాన్ని జూనోటిక్ వైరస్ అంటారు. యానిమల్స్ నుంచి, జంతువుల నుంచి మనుషులకు వస్తుంది అనమాట. సింపుల్. ఏ ఫ్యామిలీ దీనిది అంటే పారామైక్సోవిరిడియే అని చెప్పి దీని ఫ్యామిలీ అనమాట. ఓకేనా? జీనస్ ఏంటి? హెనిపా వైరస్. ఓకేనా? జీన్స్ అంటాం కదా, జీన్ ఏది. జీనోమ్ వచ్చేసి సింగిల్ స్టాండర్డ్, ఇది డబుల్ స్టాండర్డ్ కాదు. నెగిటివ్ సెన్స్ ఆర్ఎన్ఏ ఉంటుంది దీంట్లో. ఓకేనా? నెగిటివ్ సెన్స్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఆర్ఎన్ఏ న్యూస్లో ఎప్పుడన్నా డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉన్నప్పుడు దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అవుట్ బ్రేక్ ఎప్పుడు? 1999లో అమాంగ్ పిగ్ ఫార్మర్స్ ఇన్ మలేషియాలో ఫస్ట్ టైం బయటపడింది అనమాట ఇది. ఓకేనా? ఓకే. ఇది బ్యాట్స్ నుంచి కానీ పిగ్స్ నుంచి కానీ వస్తుంది అనమాట. బ్యాట్స్ కానీ పిగ్స్ నుంచి కానీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మేజర్గా బ్యాట్స్ నుంచి వస్తుంది ఇక్కడ, కేరళ కానీ అట్లా అటు సైడ్, అందుకని న్యూస్లో ఉంది. స్ప్రెడ్ అండ్ ఇండియన్ కంటెక్స్లో ఏంటి? మనం ఇండియన్ కంటెక్స్ ఏదైనా ఉంటే ఇండియన్ కంటెక్స్లో పెట్టి చూసి తర్వాత ఇంటర్నేషనల్ వెళ్ళాలండి. కంట్రీస్ ఎఫెక్టెడ్ ఏంటి? బంగ్లాదేశ్, ఇండియా, కంబోడియా, ఘానా అండ్ థాయిలాండ్. ఓకేనా? మలేషియాలో ఫస్ట్ టైం కూడా నేను చెప్పి కూడా చూసాము. ఓకేనా? రైట్. ఇండియా అవుట్ బ్రేక్స్ 2001లో ఇండియాలో అండ్ 2007లో సిలిగురి కారిడార్ ఉంటుంది, వెస్ట్ బెంగాల్. సిలిగురి కారిడార్ అని కూడా అంటారు కదా, వెస్ట్ బెంగాల్. అక్కడ ఫస్ట్ టైం మనం ఇండియాలో అవుట్ బ్రేక్ చూసాము, ఇండియాలో రావడం చూసాము. రీసెంట్ అవుట్ బ్రేక్ వచ్చేసి కేరళ 23-24లో ఉంది. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ పాసిబుల్ రిపోర్టెడ్ ఇన్ హెల్త్ కేర్ సెట్టింగ్స్. ఓకే, హ్యూమన్ టు హ్యూమన్ కూడా ట్రాన్స్మిషన్ పాసిబుల్ ఉంది అని చెప్పి రిపోర్ట్ వచ్చిందనమాట. ఓకేనా? నిఫా వైరస్ ఇట్లా ఉంటుందండి, బ్యాట్స్ ద్వారా, పిగ్స్ ద్వారా ఇట్లా. ఓకేనా? ఫ్రూట్ బ్యాట్స్ అంటారు దీన్ని, ఆర్ న్యాచురల్ హోస్ట్. ఫ్రూట్ బ్యాట్స్ అంటారు, గబ్బిలాలు అండి, గబ్బిలాలు, గద్దెలు అంటారు, గబ్బిలాలు. ఫ్రూట్ బ్యాట్స్ ఆర్ న్యాచురల్ హోస్ట్ ఆఫ్ ఎన్ఐవి. ఇలా ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా, పందుల, పిగ్స్ ద్వారా మళ్ళీ మనుషులకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎఫెక్టెడ్ అయిన మనుషుల ద్వారా మళ్ళీ మనుషులకు రావడానికి కూడా హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా పాసిబుల్, కాబట్టి ఇది చాలా డేంజరస్ అనమాట. త్రూ కాంటాక్ట్ విత్ అదర్ ఎన్ఐవి ఇన్ఫెక్టెడ్ పీపుల్. ఓకేనా? నెక్స్ట్ మీకు డయాగ్రామెటిక్ ఫార్ములా కూడా పెట్టి చూపించేశాను, హెల్ప్ఫుల్ అవుతుందని. చలో నెక్స్ట్, ట్రాన్స్మిషన్ అనిమల్ కాంటాక్ట్ ఇన్ఫెక్టెడ్ పిట్స్, బ్యాట్స్. డయాగ్రామ్లో చూపించాను మీకు, ఎస్పెషల్లీ ఫ్రూట్ బ్యాట్స్. ఓకేనా? కంటామినేటెడ్ ఫుడ్, ఫ్రూట్స్ లిక్డ్ బై ఇన్ఫెక్టెడ్ బ్యాట్స్, దాని ద్వారా కూడా రావచ్చు. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ పాసిబుల్ త్రూ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్. అందుకే మాస్క్ వేసుకోండి అంటారు కదా, మాస్క్ కరోనా ఒకటే కాదు, ఇవి కూడా రావడం ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మాస్క్ సేఫ్టీ లాగా, డ్రాప్లెట్స్ రాకుండా, రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల దగ్గిన తుమ్మిన రాకుండా సేఫ్టీ కోసం అనమాట. ఆర్ కాంటాక్ట్ విత్ బాడీ ఫ్లూయిడ్స్తో కాంటాక్ట్ అయినా కూడా వస్తాయి అన్నమాట. సిమ్టమ్స్ ఏమున్నాయి? ఎర్లీ సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, హెడేక్, మజిల్ పెయిన్. ప్రోగ్రెసివ్ వచ్చేసి ఇలా ఉంటాయి, సివియర్ అక్యూట్ ఎన్సెఫలైటిస్, సీజర్స్, కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. హై ఫెర్టిలిటీ రేట్, చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. డిటెక్షన్ మెథడ్స్, ఎలా డిటెక్ట్ చేస్తారు దీన్ని అంటే, ఒకటి ఆర్టీపీసీఆర్ మెథడ్ ఉంది, తర్వాత ఎలీసా ఉంది. ఎలీసా ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి, ఇది ఆల్రెడీ అడిగినట్టున్నాడు పీవైకి, చూసుకోండి. ఎలీసా ఫుల్ ఫామ్ చెప్పండి, కమెంట్ చేయండి మీరు. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ. ఓకేనా? సెరమ్ న్యూట్రలైజేషన్ టెస్ట్ కూడా చేసి డిటెక్ట్ చేస్తారనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, డిటెక్షన్ మెథడ్స్. ట్రీట్మెంట్ ఏంటి? నో వ్యాక్సిన్ ఆర్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ అవైలబుల్. ఇప్పటి వరకు నిఫా వైరస్కి ఏ వ్యాక్సిన్ కూడా లేదు అని చెప్పి చెప్తున్నాము. ఓకే, ట్రీట్మెంట్ ఎలా అన్ని చూడండి, మీకు అన్నీ ఒక చోట పెట్టాను. ఓకేనా? నో వ్యాక్సిన్ లేదు, డెఫినెటివ్ ట్రీట్మెంట్ అవైలబుల్. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉందా అంటే ఉంది అనాలి. ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా పిగ్స్కి వచ్చి పిగ్స్ ద్వారా మనుషులకు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సపోర్టివ్ కేర్ ఇస్ ద ప్రైమరీ మేనేజ్మెంట్, సపోర్ట్ కేర్ ఇస్తారనమాట. ఓకేనా? రైబావెరిన్ అనేది ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది డ్రగ్స్లో, గుర్తుపెట్టుకోండి. రైబావెరిన్ మే రెడ్యూస్ మోర్టాలిటీ ఇన్ ఎన్సెఫలైటిస్ కేసెస్లో. జపానీస్ ఎన్సెఫలైటిస్ అని అంటారు, కాళ్ళు లావుగా అయిపోవడం ఇలా అయితే కదా, అదే ఎన్సెఫలైటిస్ అంటే. ఓకే, అలాంటి కేసుల్లో రైబావెరిన్ కొంతవరకు చనిపోకుండా తగ్గిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇలా అడగవచ్చు, చూసుకోండి ఒకసారి. రైట్. టుడేస్ టాపిక్ నెంబర్ 6 ఏంటి? పిఎం హెయిల్స్ 35 మిలియన్ డయాస్పోరా యాజ్ ఇండియాస్ ప్రైడ్ అని చెప్పి చెప్పారనమాట. ఇండియన్ డయాస్పోరా అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో విజిట్లో ఉన్నారు కదా, ట్రినిడాడ్ అండ్ టొబాగో విజిట్లో పిఎం ఉన్నారు కాబట్టి దాని రిలేటెడ్ హిస్టారికల్ కంటెక్స్లో ఏముంది అనేది చూద్దాం మనం న్యూస్లో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్ అనేది చూడాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ అరైవల్ ఆఫ్ ఇండియన్స్ ఎప్పుడు అక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 30 May 1845లో వెళ్ళారంట, ఇండిపెండెన్స్ రాకముందే. ఆన్ ద షిప్ ఫతేల్ రజాక్ అనమాట ఇది, ఈ షిప్లో వెళ్ళారు. బ్రాట్ యాజ్ ఇండేంజర్డ్ లేబర్స్. ఓకే, టు వర్క్ ఆన్ కొలోనియల్ షుగర్ ప్లాంటేషన్స్. ఓకేనా? స్లేవ్ లేబర్స్ అని కూడా అంటారు, ఇండేంజర్డ్. దీనికోసం గాంధీజీ ఒక పెద్ద రెవల్యూషన్ కూడా చేశారు సౌత్ ఆఫ్రికాలో వీళ్ళ కోసం. ఓకే, రైట్. ఒరిజిన్ స్టేట్, గాంధీజీ
ఏమంటారు, ఇండియాకి రాకముందు అక్కడి నుంచే రెవల్యూషన్ కూడా స్టార్ట్ చేశారంటే అక్కడ నుంచే అవి కూడా ఉన్నాయన్నమాట. అవి గుర్తు పెట్టుకొని ఉండాలి ఒకసారి, ఎప్పుడైనా ఎగ్జామినర్ కన్ను పడవచ్చు. మెయిన్లీ యూపీ, బీహార్, తమిళనాడు నుంచి వెళ్ళారు వీళ్ళు. కీ కల్చరల్ ట్రెడిషన్స్ ప్రిజర్వ్డ్. ఓకే, లాంగ్వేజెస్ భోజ్పురి, అవధి, హిందీ, తమిళ్ నడుస్తుంది అక్కడ. ఫెస్టివల్స్ కూడా జరుపుకుంటారు ఇవన్నీ, పాగ్వా, దివాళీ, హోలీ, రామ్లీలా. ఆర్ట్ ఫామ్స్ వచ్చేసి చట్నీ మ్యూజిక్ ఉంది, భజన్స్ ఉంది, తబలా ఉన్నాయి అనమాట. జస్ట్ జనరలైజ్గా ఒకసారి చూసుకొని పెట్టుకోండి, ఏది మిస్ కాకూడదు అని చెప్పి అన్ని ఒక చోట పెట్టాను అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్, రీసెంట్ డిప్లొమాటిక్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్స్ ఏమయ్యాయంటే పిఎం మోదీ హానర్డ్ విత్ ఆర్డర్ ఆఫ్, అక్కడ ఉన్న హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ ఇచ్చారనమాట. దీన్ని ఈ ఆర్డర్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అంటారనమాట. ఈ అవార్డుని స్టేట్ ఎగ్జామ్ కండి, యూపీఎస్సీ అంత అవసరం లేదు. కన్ఫర్డ్ డ్యూరింగ్ హిస్ అఫీషియల్ విజిట్. ఓకే, రికగ్నైజ్డ్ ఫర్ హానరింగ్ ద 179 జర్నీ. 179 ఇయర్స్ అయినాయి అనమాట. అప్పుడు వెళ్ళామంటే ఎప్పుడు చూపించాను కదా, జర్నీ ఆఫ్ ద ఇండిపెండెన్స్ కంటే ముందే. ఓకే, ఇన్ డియాస్పోరా అండ్ బూస్టింగ్ ఇండో కెరేబియన్ రిలేషన్స్. ఓకేనా, కెరేబియాలో ఉంది కాబట్టి, కెరేబియన్ రీజన్లో ఉంది కాబట్టి కూడా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాం. యూపీఐ గోస్ గ్లోబల్ ఫస్ట్ ఇన్ ద కెరీబియన్స్. చాలా ఇంపార్టెంట్. కెరీబియన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్న కంట్రీస్లో యూపీఐ, మన ఇండియా యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, మనం డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం కదా రోజు, ఫోన్పే, గూగుల్ పే. అలా యూపీఐ మనం చూసి ఇది అడాప్ట్ చేసుకుందనమాట, ఫస్ట్ ఇన్ ద కెరీబియన్ ఐలాండ్స్. ఓకే, కరేబియన్లో. ఓకే, ట్రినిడాడ్ అండ్ టొబాగో బికేమ్ ద ఫస్ట్ కెరీబియన్ కంట్రీ టు అడాప్ట్ ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. కాబట్టి ఒక్కసారి ఎగ్జామినర్ ఎలా అడగొచ్చు, అసలు ఏమంటారు, మన యూపీఐ వచ్చేసి ఇండియాలోనే వాడతారు, వేరే ఎక్కడ వాడరు అంటే లేదు, కరేబియన్ ఐలాండ్స్లో కూడా వెళ్ళిపోయింది, మిడ్ ఏమంటారు మన అమెరికన్ కాంటినెంట్లో కూడా వెళ్ళిపోయింది అని చెప్పి డిస్కస్. ఓకేనా, రైట్. నెక్స్ట్, లాంచ్ ఎయిమ్డ్ ఎట్ బూస్టింగ్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, డయాస్పొరా రెమిటెన్సెస్ అండ్ బయలాటరల్ ట్రేడ్ వయా ఫిన్టెక్ కోఆపరేషన్. ఓకేనా, ఫిన్టెక్ కంపెనీస్ ద్వారా. నెక్స్ట్, గిరిమితియా వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది, పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఎక్కడ అంటే గ్లోబల్ గ్యాదరింగ్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ డిసెండెంట్స్ ఆఫ్ ఇండెంజర్డ్ లేబర్స్, గిరిమితియాస్ అంటారు అని. ఈ గిరిమితియాస్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అంటే ఇండెంజర్డ్ లేబరర్స్ గురించి న్యూస్లో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పిఎం మోదీ అడ్రస్ ద డయాస్పోరా కాలింగ్ దెమ్ లివింగ్ బ్రిడ్జెస్ ఆఫ్ భారత్ అని చెప్పి చెప్పారు. ఇదే కీవర్డ్ యూస్ చేయొచ్చు మీరు మెయిన్స్లో రాసేటప్పుడు, లివింగ్ బ్రిడ్జెస్ ఆఫ్ భారత్. వాళ్ళు ఎవరైతే డయాస్పోరా ఉంటారో ఎక్కడైనా, ఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎక్కడైనా యూనివర్సల్గా వాడేయచ్చు ఇలాంటి వర్డ్స్, లివింగ్ బ్రిడ్జెస్ ఆఫ్ భారత్. ఫోకస్ థీమ్స్ ఏంటి, కల్చరల్ హెరిటేజ్ ప్రిజర్వేషన్, యూత్ ఎంగేజ్మెంట్, ఉమెన్ లెడ్ లెగసీ ఇన్ డయాస్పోరా ఫ్యామిలీస్, డిజిటల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండెంచర్డ్ షిప్ రికార్డ్స్ అండ్ ఓరల్ హిస్టరీస్. ఒకసారి జనరల్గా చూసుకోండి, అంత ఇంపార్టెంట్ ఉంటే నేను చెప్తాను, ఫోకస్ చేస్తాను. స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఏరియాస్, క్లైమేట్ రెసిలియన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, హెల్త్ కేర్, ఫార్మా, ఎడ్యుకేషన్, ఇన్ని దాంట్లో మనము వాళ్ళతో కోఆపరేషన్ చేసుకుంటున్నాం. ఇనిషియేటివ్స్ ఏం లాంచ్ చేశారు, భోజ్పూరి హెరిటేజ్ ఫెలోషిప్ లాంచ్ చేశారు ఒకటి, సెకండ్ వన్ ఇండో కెరేబియన్ నాలెడ్జ్ కారిడార్, థర్డ్ వన్ డిజిటల్ డయాస్పోరా ఆర్చీవ్ అనేది కూడా లాంచ్ చేశారు. ఓకేనా, మనము ట్రినిడాడ్ అండ్ టొబాగో ఈ కంట్రీ మనము ఏమేమి చేశాము అంటే ఇనిషియేటివ్స్ ఇవి, స్కాలర్షిప్స్ ఫర్ కరేబియన్ స్టూడెంట్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్, సింబాలిక్ గిఫ్ట్స్ బై ఏమేమి ఇచ్చారు పిఎం మోదీ గారు అంటే ఇది ఇచ్చారనమాట. చూసుకోండి, రామ్ మందిర్ రెప్లికా, గంగాజల్ ఫ్రమ్ మహాకుంభ్, రీకనెక్టెడ్ డయాస్పోరా టు దర్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ రూట్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్, మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇలా అడగవచ్చు, ఒకసారి చూసుకోండి. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇలా అడగవచ్చు, ఇండియా సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఎలా వర్క్ చేస్తుంది, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, విత్ స్పెషల్ రెఫరెన్స్ టు 2025 ట్రినిడాడ్. ఇదే విజిట్ కాకుండా వేరే కంట్రీ విజిట్ కూడా వేయచ్చు అనమాట. ఓకేనా, రైట్. దే ఆర్ యాక్టింగ్ యాజ్ అన్ లివింగ్ బ్రిడ్జెస్ అని చెప్పి రాయొచ్చు మెయిన్స్లో, లివింగ్ బ్రిడ్జెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అడాప్షన్ ఆఫ్ యూపీఐ అండ్ ద గిరిమితియా అడగను. ఓకే, నెక్స్ట్, టుడేస్ టాపిక్ నెంబర్ 6 ఇన్ ది న్యూస్లో, కార్టలైజేషన్, సిసిఐ కాల్స్ ఫర్ రికార్డ్స్ ఫ్రమ్ అల్ట్రాటెక్ దాల్మియా అనే కంపెనీ నుంచి సిసిఐ రికార్డ్స్ అడిగిందనమాట. ఏంటి అసలు సిసిఐ అంటే ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ స్టాట్యూటరీ బాడీయా లేదా కాన్స్టిట్యూషనల్ బాడీయా, ఏ యాక్ట్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అన్ని డిస్కస్ చేద్దామండి డీటెయిల్గా. ఓకేనా, రైట్. ఫస్ట్, బ్యాక్గ్రౌండ్. ఎస్టాబ్లిష్డ్ March 2009 కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటారు. కాంపిటీషన్ రిలేటెడ్ ఒక కంపెనీస్ ఉన్నాయి, 3-4 కంపెనీస్ ఉన్నాయి, అవి దాని రిలేటెడ్ ఒకటే కంపెనీ మోనోపలైజ్ చేస్తుంది అనుకోండి, దాని రిలేటెడ్ ఏమైనా కాంపిటీషన్ ఇష్యూస్ ఉంటే చూస్తుంది అనమాట. ఇది సిసిఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 2009, యాజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే యాక్ట్ పాస్ చేసి పార్లమెంట్లో పెడితే దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటారు. అండర్ ద కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ కింద పెట్టారనమాట. కాంపిటీషన్ యాక్ట్ 2002 కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. రీప్లేస్ ద, ఇంతకుముందు ఏముండే అంటే ద మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ఎంఆర్టీపీ యాక్ట్ 1969 ఉండేది, ఇప్పుడు కాంపిటీషన్ యాక్ట్ 2002 ఉందన్నమాట. సింపుల్. ఓకేనా, రికమెండేషన్ సోర్స్, ఎవరు రికమెండ్ చేశారు వీళ్ళ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండాలి అంటే రాఘవన్ కమిటీ. కీ ఇంపార్టెంట్ వర్డ్స్ యూపీఎస్సీ రిలేటెడ్లో రాఘవన్ కమిటీ ఇలా అడగొచ్చు. ఎవరు
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చదువుతున్నాం, అన్ని చదువుతున్నాం, కానీ అదే కమిటీ చదవలేదు అనుకోండి మిస్ అయిపోతాం. కాబట్టి అందుకే పెట్టేశాను మీకు రాఘవన్ కమిటీ. ఓకేనా, రాఘవన్ కమిటీ రికమెండెడ్ సిసిఐ. ఓకేనా. నెక్స్ట్ కంపోజిషన్, వీళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, కంపోజిషన్ ఎవరెవరు ఉంటారు దీంట్లో బాడీలో అంటే, ఒక చైర్పర్సన్ ఉంటారు ప్లస్ అప్ టు 6 మెంబర్స్ ఉంటారు. హోల్ టైం ఫుల్ టైం మెంబర్స్ 6 మెంబర్స్ ప్లస్ చైర్మన్ ఉంటారు. 1 + 6 = 7. 6 అనమాట వీళ్ళది కంపోజిషన్. ఓకేనా, 1 + 6 మెంబర్స్, ఒక చైర్మన్, 7 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ అపాయింటింగ్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఓకేనా, రైట్, సెంట్రల్ గవర్నమెంట్. ఎలిజిబిలిటీ, హైకోర్టు జడ్జికి ఉండే క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా మినిమం 15 years ఎక్స్పర్టైజ్ ఇన్ ఏరియాస్ లైక్ లాలో ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఎకనామిక్స్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఫైనాన్స్లో, బిజినెస్లో, పబ్లిక్ అఫైర్స్లో. ఓకేనా, ఇలా ఎలిజిబిలిటీ ఎంతమంది ఉంటారు, ఏ యాక్ట్ కింద పెట్టారు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సింపుల్ రివిజన్ చేయాలి మీరు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ యాక్ట్ వచ్చింది, ఆ యాక్ట్ కింద ఉందన్నమాట. పార్లమెంట్లో లా పాసింగ్ చేశారు కాబట్టి అది స్టాట్యూటరీ బాడీ. ఇంతకు ముందు ఎంఆర్టీపీ యాక్ట్ ఉండేది, దాని కింద ఉండేది. ఇప్పుడు యాక్ట్ చేంజ్ చేశారు. ఎంతమంది ఉంటారు దీంట్లో అంటే 1 + 6 7 మెంబర్స్. ఎవరు అపాయింట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ. ఎలిజిబిలిటీ ఏముండాలి, హైకోర్టు జడ్జి క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా 15 సంవత్సరాలు ఎక్స్పర్టీస్ ఈ డొమైన్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ కీ ఫంక్షన్స్ ఆఫ్ సిసిఐ, ఇది ఏం వర్క్ చేస్తుంది, ప్రివెంట్ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకేనా, ప్రొహిబిట్స్ యాంటీ కాంపిటేటివ్ అగ్రిమెంట్స్ అండ్ అబ్యూస్ ఆఫ్ డామినేటెడ్ పొజిషన్. ఇందాక చెప్పాను డామినెంట్ పొజిషన్. ఇప్పుడు జియోని కొంచెం కంట్రోల్ చేయాలంటే ఇది చేస్తుంది. ఓకే, ఇలా ఏదైనా జియో కానీ ఒక ఏదైనా పెద్ద కంపెనీ మొత్తం మోనోపలైజ్ చేసేసింది అనుకోండి, అదే డామినేట్ చేస్తుంది ప్రతి చోట, వేరే వాళ్ళకి స్కోపే ఇవ్వట్లేదు అంటే అది ఇక్కడ ఇది మధ్యలో దూరి చూస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది అనమాట, కంట్రోల్ చేస్తుంది దాన్ని. రెగ్యులేట్స్ కాంబినేషన్స్, M&A acquisitions, okay, that may have appreciable adverse effect on competition. ఓకేనా, రైట్, అప్రిషియబుల్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ కాంపిటీషన్, AAEC. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కన్స్యూమర్ వెల్ఫేర్ అండ్ మార్కెట్ ఎఫిషియన్సీ ఎలా చూస్తుంది, ఎన్ష్యూర్స్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఉంది కదండి, కాన్స్టిట్యూషన్లో ఉంది కదా, ఇచ్చారు కదా. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ మనకు ప్రాథమిక హక్కు కదా అది. ప్రొటెక్ట్ స్మాల్ బిజినెసెస్ అండ్ కన్స్యూమర్స్ ఫ్రమ్ మోనోపోలీ. ఎగ్జాంపుల్ రిలయన్స్ అనుకోవచ్చు, జియో ఎంత మోనోపోలీ చేసేసిండే, అంత ఫ్రీ చేసి. ఓకే, అలాంటి జియోని కంట్రోల్ చేయడానికి అనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ అలా గుర్తుపెట్టుకోవాలి. కాంపిటీషన్ అడ్వకేసీ ఎలా చెప్తుంది, ఇలా మంచిగా కంపిటీషన్ ఉండాలి, కానీ మీరు ఒకటే కంపెనీ మొత్తం డామినేట్ చేయకూడదు అని చెప్పి ఇది అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది అంటే, ఎడ్యుకేట్ స్టేక్ హోల్డర్స్ ఆన్ బెనిఫిట్స్ ఆఫ్ హెల్తీ కాంపిటీషన్ గురించి చెప్తుంది అనమాట. హెల్తీ కాంపిటీషన్ గురించి. కొలాబరేట్స్ విత్ సెక్టోరల్ రెగ్యులేటర్స్ ఫర్ పాలసీ అలైన్మెంట్. మిగతా రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొలాబరేట్ చేస్తుంది. రెగ్యులేటర్స్ అంటే సెబీ కానీ ఇలాంటి ఏ కంపెనీస్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉంటారో ఏదైనా బాడీస్ వాళ్ళతో కొలాబరేట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాం. ఇన్స్టిట్యూషనల్ ఎవల్యూషన్, ఇన్స్టిట్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, అప్పీల్ మెకానిజం. ఇంతకుముందు అప్పీల్ మెకానిజం, ఓకే, ఇప్పుడు కూడా ఉందండి అప్పీల్ మెకానిజం. ఏముంది అంటే కాంపిటీషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉండే, కంపాట్ అనేది ఇనిషియల్లీ స్టార్టింగ్లో ఫస్ట్లో. ఇప్పుడు ఆఫ్టర్ 2017 రీప్లేస్డ్ బై నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్, NCLAT. వినింటారు, మీ న్యూస్లో వినింటారు. కంపెనీస్ ఇక్కడికి పోతాయి అనమాట అప్పీల్కి. ఓకేనా, ఓకే, ఇది వినింటారు, న్యూస్లో ఉంటుంది. రీప్లేస్ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు ఇది చూసుకోండి ఒకసారి. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అనేది చూసుకోండి. టాపిక్స్ నెంబర్స్ కొంచెం ఇది అటు ఇటు అయి ఉండొచ్చండి, కానీ మనం టాపిక్స్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం ఒకటికొకటి లైన్గా. ఓకేనా, రైట్, ఇలా ఉంటుంది. చలో నెక్స్ట్ టాపిక్ ఏముంది న్యూస్లో, వైఆర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఫైటింగ్ ఓవర్ బనకచర్ల ప్రాజెక్ట్. ఓకేనా, బనకచర్ల ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది. ఏపీ రిలేటెడ్ స్టేట్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. తెలంగాణకు కూడా అడగొచ్చు. బనకచర్ల తెలంగాణ ఏపీ మధ్య జరుగుతుంది కాబట్టి అడగొచ్చు. బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటి, ఇది ఇలా ఉందండి ప్రాజెక్ట్. డయాగ్రామాటిక్ వ్యూలో పెడితే మీకు బాగా గుర్తుంటుందని పెట్టేశాను. బనకచర్ల ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది. అబౌట్ బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటి ఇది, ద బనకచర్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ ప్రపోజ్డ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట ఇది. ఓకేనా, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, నీళ్ళ కోసం అనమాట. బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎయిమ్డ్ అట్ డైవర్టింగ్ సర్ప్లస్ గోదావరి వాటర్ని డైవర్ట్ చేయడం కోసం. అందుకే తెలంగాణ ఆబ్జెక్ట్ చేస్తుంది. అది గోదావరి వాటర్ టు అడ్రస్ డ్రాట్ కండిషన్స్. ఓకేనా, ఇన్ రాయలసీమలో ఉన్న కరువు ప్రాంతాలకి గోదావరి వాటర్ని డైవర్ట్ చేయడం కోసం ఇది బనకచర్ల ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు. సింపుల్. ఓకేనా, లొకేషన్ ఎక్కడుంది ఇది, బనకచర్ల నంద్యాల డిస్టిక్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా, నంద్యాలలో ఉందన్నమాట. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల డిస్టిక్లో ఉంది బనకచర్ల. సింపుల్. ప్రాజెక్ట్ ప్లాన్స్ టు ఛానల్ వాటర్ ఫ్రమ్ ద గోదావరి వయా ద కృష్ణా రివర్ సిస్టమ్. ఓకేనా, గోదావరి వయా కృష్ణ. ఓకే, నెక్స్ట్ స్టేట్స్ ఇన్వాల్వ్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ స్టేట్ అండ్ తెలంగాణ ఆబ్జెక్టింగ్ స్టేట్. ఆంధ్ర తెలంగాణకు మధ్య నడుస్తుంది. ప్రాజెక్ట్ ఫీచర్స్ ఏమున్నాయి,
రివర్ డైవర్షన్ ప్లాంట్ అంటే మనం కొంచెం డీప్గా వెళ్ళి చదవాలన్నమాట. ఇలా న్యూస్లో ఉంటే స్టేట్స్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ఫుల్ అయిపోతుంది, సైడ్లో ప్రిపరేషన్ అయిపోతుంది అది కూడా. ఓకేనా, మళ్ళీ మళ్ళీ ఎప్పుడో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ప్రిపేర్ అవుదాం దానికంటే ఒకసారి చదువుతూ ఉంటే, రివిజన్ అయిపోయి ఆల్రెడీ చదివి ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఎన్హాన్సెస్ ద పోలవరం రైట్ మెయిన్ కెనాల్, బనకచర్ల పోలవరం ప్రాజెక్ట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. కెపాసిటీ ఫ్రమ్ 70,500 to 38,000 క్యూసెక్స్ అనమాట. ఇంక్రీజెస్ తట్టిపూడి లిఫ్ట్ కెనాల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. తట్టిపూడి లిఫ్ట్ కెనాల్ అన్నీ ఉంది అనమాట, దాని కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్, కన్స్ట్రక్ట్ ఏ రిజర్వాయర్ అట్ బొల్లపల్లి, ఒక రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేస్తారు దీని కింద, బొల్లపల్లి. ఇది కూడా తట్టిపూడి. ఓకేనా, తట్టిపూడి బొల్లపల్లి. టు లిఫ్ట్ అండ్ ఛానల్ వాటర్ టు బనకచర్లకి, ఎక్కడి నుంచి, గోదావరి నుంచి ఇలా రిజర్వాయర్ బొల్లపల్లి నుంచి తీసి మళ్ళీ బనకచర్లకి తీసుకెళ్ళి పెడతారనమాట. మొత్తం ప్రాసెస్ వయా టన్నల్, ఒక టన్నల్ ద్వారా తీసుకెళ్తారు త్రూ నల్లమల్ల ఫారెస్ట్. ఓకేనా, బనకచర్ల నంద్యాలలో ఉందని చెప్పుకున్నాం కదా, నల్లమల్ల ఫారెస్ట్ కూడా అటు సైడే ఉంది కదా. నల్లమల్ల ఫారెస్ట్ ద్వారా ఒక టన్నెల్లో తీసుకెళ్తారు వాటర్ని. ఓకేనా, రైట్. లిఫ్ట్ పాయింట్స్ 5 మేజర్ లిఫ్ట్ స్టేషన్స్ ఉన్నాయి, ఒకసారి విని ఉంటే బాగుంటుంది. హరిశ్చంద్రపురం, లింగాపురం అందుకనే పెట్టాను. వ్యాందాన, గంగిరెడ్డిపాలెం అండ్ నకీరేకల్లు. ఓకేనా, రైట్. నెక్స్ట్, లింకింగ్ రివర్స్ కనెక్ట్స్ గోదావరి టు కృష్ణ టు పెన్నా. ఓకే, న్యూస్లో ఉంది కాబట్టి ఒకసారి 360 డిగ్రీ యాంగిల్లో చదివి పెట్టుకోవాలి కాబట్టి అన్ని పెట్టేశాను. గోదావరి నుంచి కృష్ణాకి టు పెన్నా వరకు కనెక్ట్ చేస్తుంది. ఎయిడింగ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ టు రాయలసీమలో కరువు ప్రాంతాలకి హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. కీ ఇష్యూస్ రేస్డ్ బై తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం ఇష్యూస్ రేస్ చేస్తుంది దీని రిలేటెడ్ అంటే, ఇది వయలేషన్ ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి వైలేట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదండి 2014, దాన్ని వైలేట్ చేస్తుంది అని చెప్తున్నాం అనమాట. తెలంగాణ క్లెయిమ్స్ ద ప్రాజెక్ట్ వైలేట్స్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విచ్ మ్యాండేట్స్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే క్లాస్ ఉందో ప్రయర్ అప్రూవల్స్ ఉండాలి అని చెప్పి క్లాస్ ఉందన్నమాట ఒకటి. ప్రయర్ ఫర్ సచ్ ఇంటర్ బేసిన్ ప్రాజెక్ట్స్. ఇంటర్ బేసిన్ అంటే ఆ స్టేట్కి ఇంపాక్ట్ అవుతుంది, ఈ స్టేట్కి, ఇద్దరు స్టేట్ మధ్యలో ఉంది కాబట్టి ప్రయర్ అప్రూవల్స్ ఉందని చెప్పి ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, దాన్ని వైలేట్ చేస్తుంది అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఆబ్జెక్షన్ చేస్తుంది. మీరు ఎలా చేసుకుంటారు అలా అని. ల్యాక్ ఆఫ్ రెగ్యులేటరీ అప్రూవల్స్, అసలు మీకు అప్రూవల్స్ దొరకలేదు అంటే, మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ ఏం స్టెప్స్ ఎలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లిఫ్ట్ ఇరిగేషన్ అసలు ఆ బనకచర్లకి వాటర్ ఎలా తీసుకెళ్తుంది, దేనికోసం తీసుకెళ్తుంది, తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తుంది, దాని అసలు మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి, అట్లా ఎగ్జామ్ యాజ్ ఎ బ్యూరోక్రాట్, యాజ్ ఎ అప్కమింగ్ ఆఫీసర్ లాగా చూడాలి మీరు. ఏదైనా చూస్తే అసలు మీకు బ్యాలెన్స్డ్ వ్యూ ఉండాలి మీది. ఓకే, ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తుంది, ఏంటి ప్రాజెక్ట్ ఎలా వెళ్తుంది, ఏ రివర్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే, అట్లా డీటెయిల్గా ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్లో, అట్లా డీటెయిల్గా చదవాలంటే నేను అన్ని ఒక చోట చేసి పెడుతున్నాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన మెంటర్స్ అకాడమీని. ఓకేనా, రైట్. ల్యాక్ ఆఫ్ రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉన్నాయని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఆబ్జెక్షన్ చేస్తుంది. ద ప్రాజెక్ట్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ క్లియరెన్స్ ఫ్రమ్ ద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది కదా, అక్కడ నుంచి మీరు పర్మిషన్ తీసుకోలేదు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి కూడా మీకు అప్రూవల్ దొరకలేదు. ఆర్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది కదా, సిడబ్ల్యూసి, ఇది కూడా న్యూస్లో ఉన్నప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా, మిస్ చేయకుండా. ఓకేనా, న్యూస్లో ఎక్కువ ఉంటే నేను టచ్ చేస్తాను, మీరు వరీ అవ్వద్దండి, ఫాలో అవ్వండి. ఈ బోర్డ్స్ నుంచి మీకు, ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కూడా మీకు అప్రూవల్స్ దొరకలేదు కాబట్టి ఆబ్జెక్షన్ చేస్తున్నామని చెప్తున్నారు. గోదావరి ట్రిబ్యునల్ అలొకేషన్ ఎలా ఉంది, ఇగ్నోర్డ్ అని చెప్పి కూడా చెప్తున్నారు. అసలు గోదావరి తెలంగాణకు వచ్చేసి 968 టీఎంసీ ఇచ్చింది. టీఎంసీ అవుట్ ఆఫ్ 1486లో 1456 టీఎంసీ ఉంటే దాంట్లో 968 తెలంగాణకి అలొకేట్ చేసింది అని చెప్తున్నారు అనమాట. గోదావరి ట్రిబ్యునల్స్ ఉంటారు కదా, ఈ వాటర్ ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయి. బై ద గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ అండ్ సర్ప్లస్ ఎస్టిమేషన్ హస్ నాట్ బీన్ ఫార్మలైజ్డ్. ఇంకా ఫార్మలైజ్ చేయలేదు ప్రాపర్గా అని చెప్పి ఆబ్జెక్షన్ చేస్తుంది. థ్రెట్ టు తెలంగాణ ప్రాజెక్ట్స్. తెలంగాణకి ప్రాజెక్ట్స్ ఏదైతే బనకచర్ల చేయడం వల్ల తెలంగాణకి ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు. ఏంటి ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారంటే, తెలంగాణ ఫియర్స్ దట్ డైవర్సిఫికేషన్ వుడ్ ఇంపాక్ట్ ఇట్స్ ఓన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్కీమ్స్ అండ్ రిజర్వాయర్స్ డిపెండెంట్ ఆన్ గోదావరి రివర్. తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో గోదావరి రివర్ మీద వాటర్ మీద ఏదైనా ప్రాజెక్ట్స్ కడుతుంటే దానికి ఇంపాక్ట్ అవుతుంది మీరు వాటర్ తీసుకెళ్తే అని చెప్పి ఆబ్జెక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్, మెయిన్స్ ఓరియంటేషన్లో ఇలా రివర్ వాటర్ షేరింగ్, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ షేరింగ్, మీరు ఆల్రెడీ యూపీఎస్సీ పీవైక్యూ చూస్తే అడిగేసి ఉంటారు. దాంట్లో ఇలా అడగొచ్చు, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద లీగల్, ఎన్వైరన్మెంటల్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఛాలెంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి అడగొచ్చు అనమాట, మల్టీ డైమెన్షనల్గా. ఓకేనా, నెక్స్ట్ మీకు ఆల్రెడీ పెట్టేస్తున్నాను అన్ని ఒక చోట. పైన ఇచ్చినాను కదండి క్వశ్చన్, ఎకనామీ పీవైక్యూ మీకు 2018 ఎకానమీ, దాని రిలేటెడ్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓపీసీడబ్ల్యూ ఏంటి? ఓపీసీడబ్ల్యూ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది
నాట్ అన్ EU బాడీ. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు కదా, ఈ యూరోపియన్ యూనియన్ బాడీ ఇది అని. కాదు, ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అలానే WTO కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కాదు, ఇది కూడా ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. WTO అనేది అంత కీ రోల్ ఎందుకు ప్లే చేస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ అనే దాన్ని అనేది చూడాలి మీరు. ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది WTO. అలానే OPCW కూడా ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, ఇది EU బాడీ కాదు, ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఓకేనా, రైట్. స్టేట్మెంట్ 2 కరెక్ట్ అండి, ఎందుకంటే ఇట్ మానిటర్స్ కెమికల్ ఇండస్ట్రీస్ అండర్ ద పేరులోనే ఉంది కదా, ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అని, కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ ఇక్కడ పేరులోనే ఉంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దీన్ని. థర్డ్ వన్, OPCW ప్రొవైడ్స్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ కెమికల్ థ్రెట్స్, ఇది కూడా పేరులోనే ఉంది కాబట్టి రెండు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేసేయాలన్నమాట. ఓకేనా, రైట్. చలో అండి, థ్యాంక్ యూ సో మచ్. 5th జూలై 2025 కరెంట్ అఫైర్స్ ముగిస్తున్నాను ఇక్కడి వరకు. ఇలానే మన మెంటర్స్ అకాడమీని సపోర్ట్ చేస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.